గ్రూప్స్ ఉన్నారు. ఓకే ఓకే. ఇంకా నేను సింపుల్గా ఇందాక ఒక విషయం చెప్పా, ఏమని? రూట్ ఉన్నాడు, తర్వాత ఈసీ2 యూజర్ ఉన్నాడు, తర్వాత భాను ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈసీ2 యూజరు లాగిన్ అయిపోయాడు, ఈయన లాగిన్ అయ్యాడు, అందరు లాగిన్ అయిపోయాడు. ఎస్. అందరు లాగిన్ అయిన తర్వాత రూట్ యూజర్ క్రియేటెడ్ సమ్ ఫైల్స్, కొన్ని ఫైల్స్ తయారు చేశాడు. ఫైల్ 1 అనుకోండి, ఫైల్ 1 తయారు చేశాడు. ఓకే. సో ఆ తర్వాత ఈసీ2 యూజర్ అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిన తర్వాత ఆయన ఫైల్ 2 తయారు చేశాడు. ఈసీ2 యూజర్ కాకుండా భాను లాగిన్ అయ్యాడు, ఆయన ఫైల్ 3 తయారు చేశాడు. నేను ఇప్పుడు వీళ్ళని అందరిని ఏమని పిలుస్తారంటే ఓనర్ అని పిలవాలా. సో రూట్ యూజర్ని ఏమని పిలుస్తా? ఓనర్. ఎవరికి? ఈ ఫైల్ 1కి ఓనర్ ఆయనే. ఈసీ2 యూజర్ని ఏమని పిలుస్తా? ఓనర్. దీనికి ఏమని ఫైల్ 2కి ఓనర్ ఎవడు? ఈసీ2 యూజరే. అట్లా. సో భాను అనే వ్యక్తిని నేనేమని పిలుస్తా? ఓనర్ అని పిలుస్తా. ఎవరికి? ఫైల్ 3కి. అంతే. ఇక నుంచి ఇది అట్లా ఓనర్స్కి కూడా పర్మిషన్స్ ఉంటాయి. రైట్. ఓనర్స్కి మనం వీళ్ళకి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ ఉంటాయి ఓనర్స్కి. ఓనర్ కదా, ఓనర్ అంటే ఓనర్స్ లెవెల్స్లో కూడా పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? అదర్స్ చూసాం, తర్వాత గ్రూప్స్ చూసాం. బట్ ఇప్పటికి మనం ఏంటంటే ఓనర్స్ కూడా ఉన్నాయి. ఓనర్స్, ఆ ఓనర్స్నే ఆ ఓనర్స్నే పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంటే ఓనర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, గ్రూప్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, అదర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకోవడానికే ఉపయోగించే కమాండే ls-l. నువ్వు ls-l కొట్టేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఆ ఫైల్ 1 మీద ఓనర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, గ్రూప్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, అదర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి తెలిసింది నీకు. అదే ఇది, ఈ టాస్క్ ఇలా ఈ మాదిరి వస్తుంది నీకు. ఏమని వస్తుంది? ఇట్లా. నువ్వు ఎప్పుడైనా సరే ఫైల్ 1 లెట్స్ టచ్ అందే, టచ్ ఫైల్ 1 అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. ప్రెస్ ఎంటర్. ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే అసలు ఈ ఫైల్కి ఆటోమేటిక్గా పర్మిషన్స్ వచ్చేస్తాయి. డిఫాల్ట్ యాక్సెస్ వస్తుంది. ఎవరిస్తారు? అది లైనెక్స్ వస్తుంది. డిఫాల్ట్ యాక్సెస్ గివెన్ బై లైనెక్స్. ఎలా వేస్తుంది లైనెక్స్? ఇదిగో ఓనర్స్కి ఇలాంటి పర్మిషన్ ఇచ్చాను అని ఇస్తుంది. గ్రూప్స్కి ఇలాంటి పర్మిషన్ ఇచ్చాను చెక్ చేసుకో, అదర్స్కి ఇలాంటి పర్మిషన్ ఇచ్చాను చెక్ చేసుకో. అంటే దీస్ ఆర్ ఆల్ డిఫాల్ట్ పర్మిషన్స్ విచ్ వాస్ గివెన్ బై లైనెక్స్. మన కాదు, మనకు తెలియకుండానే డిఫాల్ట్ పర్మిషన్స్ లైనెక్స్ ఇస్తుంది డైరెక్ట్గా. ఎవరికి? ఓనర్స్కి ఇస్తుంది, గ్రూప్స్కి ఇస్తుంది, అదర్స్కి ఇస్తుంది. ఓకే, అది ఎలాగిస్తుంది? ఇది ఈ మాదిరిగా. ఈ మాదిరిగా రీడ్ రైట్ హైఫన్, రీడ్ హైఫన్ హైఫన్, రీడ్ హైఫన్ హైఫన్, ఈ మాదిరిగా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది సార్? లైనెక్స్ అనేది ఈ ఫైల్ 1కి, లైనెక్స్ అనేది ఫైల్ 1కి ఏమి ఇచ్చింది తెలుసా బాబు నాయన? ఈ ఫైల్ 1కి అదర్స్కి రీడ్ పర్మిషన్ ఇచ్చా, అంతే. రైట్ టు ఎగ్జిక్యూషన్ లేదా? లేదు. ఇది లేదు. హైఫన్ ఉందంటే లేదు అని అర్థం. హైఫన్ ఉందంటే ఏం పర్మిషన్ లేదు, రైట్ లేదు, ఎక్స్ లేదు అని అర్థం. ఇక్కడ ఏమి ఇచ్చాం? గ్రూప్స్కి రీడ్ ఇచ్చా. హైఫన్ ఉందంటే నో పర్మిషన్, అంటే జీరో పర్మిషన్ అని అర్థం. ఓనర్స్కి ఏమి ఇచ్చాను? రీడ్ ఇచ్చా. రైట్, రీడు, రైట్. ఎగ్జిక్యూషన్ లేదా? లేదు. ఇది ఇవ్వాల. కావాలంటే పెంచేసుకో. ఎలా పెంచాలా? ఓనర్కి ఎలా పర్మిషన్ ఎక్స్ ఇవ్వాలా, గ్రూప్స్కి ఎలా పర్మిషన్స్ ఎక్స్ ఇవ్వాలా, అదర్స్కి ఎలా పర్మిషన్ ఎక్స్ ఇవ్వాలా, అది మనం చూస్తాం ఇప్పుడు. అంటే నువ్వు టచ్ ఫైల్ 1 అని క్రియేషన్ చేసిన వెంటనే ఆ ఫైల్ 1లోకి వెళ్ళి నువ్వు కానీ చూస్తే, అంటే ls-l కొట్టు, ఏమొద్దు, ls-l కొడితే ఈ మాదిరిగా నీకు రిజల్ట్ కనపడుద్ది. ఓనర్కి ఇది, గ్రూప్స్కి ఇది, అదర్స్కి ఇది. దీన్ని బ్రేక్ చేసుకొని మనం పర్మిషన్ ఇస్తాం. అదే రీడ్ ఎవరికి, రైట్ ఎవరికి, ఎక్స్ ఎవరికి మనం పర్మిషన్ ఇస్తూ ఉంటాం, అంతే. డిఫాల్ట్ పర్మిషన్ బ్రేక్ చేస్తాం, అంతే. మన ఇష్టం వచ్చిన పర్మిషన్లు ఇస్తాం. దేనికి? ఫైల్ 1కి. ఎవరికి? అది అదర్స్కి అయితే అదర్స్కి ఇస్తాం, గ్రూప్స్కి అయితే గ్రూప్స్కి ఇస్తాం, ఓనర్స్కి అయితే ఓనర్స్కి ఇస్తాం. మన ఇష్టం వచ్చిన పర్మిషన్ సెట్ చేయొచ్చు లైనెక్స్లో. అదే. సో ఇదిగోండి, అంటే జస్ట్ ఓకే, జస్ట్ ఒక 5 మినిట్స్లో ఫినిష్ చేస్తాను. జస్ట్ 5 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ఏం లేదు, నథింగ్, అయిపోయింది. జస్ట్ అంటే మీకు
ఒక ఫైల్ తయారు చేసి ఫైల్ పర్మిషన్ చెక్ చేసి చూపిస్తా అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ యాక్చువల్గా. ఓకే, సరే మనం ఓకే, సరే ఓ పని చేద్దాం, మనం రేపు చూద్దాం. ఓకే, ఎంఎఫ్ఏ కోడ్ ప్రాబ్లం ఉంది. సరే, నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. జస్ట్ మీకు అండర్స్టాండ్ అయ్యింది, దేని ప్రకారం మీరు కొంచెం ఒకసారి చూడండి. నేను మళ్ళీ ఎస్ నెక్స్ట్ క్లాస్లో అసలు యాక్చువల్గా పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి మళ్ళీ నేను చెప్తున్నా. నేను మాట్లాడినదంతా కూడా ఎస్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫైల్స్కి మాత్రమే. ఓన్లీ నేను ఫైల్స్ గురించే మాట్లాడా, ఫోల్డర్స్ గురించి మాత్రం మాట్లాడలా. ఎస్ ఫోల్డర్స్ వేరే కథ, వేరే కాన్సెప్ట్ అది. ఎస్ అంటే కేకే సార్, ఫైల్స్కి అంటే ఏంది, మీరు రైట్ సార్ రీడ్ రైట్ ఎక్స్ ఉంది, ఫోల్డర్స్కి ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా ఏంది? ఏమి ఉండవు, ఎక్కడ కూడా రీడ్ రైట్ ఎక్సే, కానీ అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మాదిరిగా నేను చెప్పినట్టుగా ఇట్లా ఉండవు, అవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాటి గురించి నేను మళ్ళీ క్లాస్లో డిస్కషన్ చేసి అసలు ఒక ఫైల్కి రీడ్ ఎట్లా ఇవ్వాలి, ఒక ఫైల్కి రైట్ ఎట్లా ఇవ్వాలి, అసలు ఒక ఫోల్డర్కి రీడ్ ఎట్లా ఇవ్వాలి, ఒక ఫోల్డర్కి రైట్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ చక్కగా మనం అర్థం చేసుకుంటాం. ఎస్, కంప్లీట్గా పిక్చర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వరకు మీ షేడ్ ఏంది, మీ యాంగిల్ ఏంటంటే ఓన్లీ ఫైల్సే. ఫైల్స్ గురించి మాత్రమే మీ థాట్, మీ థింకింగ్ ఉండాలి. బట్ ఫోల్డర్స్ గురించి నో వే, ఇది ఇప్పుడు కాదు. ఇది ఇది వస్తేనే ఇది వస్తుంది, అర్థమైంది. అదర్వైజ్ ఇది అర్థం కాదు ముందు. ఓకే, ఓన్లీ ఫైల్స్కి ఎలాంటి యాక్సెస్ ఉంటుంది, ఎలా ఇవ్వాలి ఏంటి, మొత్తం క్లాసులో అయిపోద్ది. ఓకే.